నమస్తే. 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో 6 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి 164 సీట్లొచ్చాయి. ఒక తెలుగుదేశానికే 135 సీట్లొచ్చాయి. అంటే సింగిల్‌గా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత శక్తివంతమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 164 సీట్లతో గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నేటి వరకు సుమారుగా 6 మాసాలు గడుస్తున్నా ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయాలనే దృక్పథంలో ఎక్కడా లేరు. పరిపాలనని అభివృద్ధిని గాలికి వదిలేశారు. వారు చేస్తున్న పనంతా 11 సీట్లకు పరిమితమైపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. కృష్ణానదికి ఎప్పుడూ రానంత వరదలు వచ్చాయి. విజయవాడ కొంత మునిగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలెట్టారు. మొదటిగా పడవలు పంపించి కృష్ణా బ్యారేజీని పగులుగొట్టేసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని చంపేసి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు మొదటిగా. ఆ తర్వాత బాంబేలో ఎవరో సినిమా నటిని ఆమెను తీసుకొచ్చారు. ఇక్కడ రాచమర్యాదలు చేశారు. ప్రభుత్వం కూడా చాలా రాచమర్యాదలు చేసింది. ఆమె మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ఒక ఫాల్స్ కేసు పెట్టారని, ఒక ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేయడం కోసం ఇదంతా చేశారని, జగన్మోహన్ రెడ్డి గారి హస్తం దీని వెనుక ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేసు పెట్టారు. 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేశారు. వారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు అప్పుడు మా పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి మా మీద అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే మొన్న ఈ మధ్యన కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు. దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం ఇష్యూ, అది ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారానికి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడినటువంటి నూనెతో తయారు చేశారని, ఇది అపరాధమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరి మనోభావాలు దెబ్బతినే స్థాయిలో చేశారు. చివరికి విఫలమయ్యారు, అది వేరే అంశం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వెళ్ళడానికి నిర్ణయించుకుంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనో కుదరదు అన్నారు. అప్పుడున్న అధికారులు కూడా అదే మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి వెళ్ళడం లేదు. తండ్రి వెంట వెళ్ళారు, అపోజిషన్లో ఉన్నప్పుడు వెళ్ళారు. ముఖ్యమంత్రిగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తుంటే డిక్లరేషన్ ఇవ్వకపోతే రానియమని తొండాడారు. పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇకపోతే బియ్యం వ్యవహారం, పీడిఎస్ రైస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెద్ద ఎత్తున కాకినాడలో పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయిందని, దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల హస్తం ఉందని ప్రచారం చేశారు. మేము రాగానే ఆపేస్తామన్నారు, నిరోధించగలుగుతామన్నారు. మీరు వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇవాళ పీడిఎస్ రైస్
ఎగుమతి అవుతుందనే విషయాన్ని మీరే చెప్పారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన ప్రచారాలు చేశారు. మళ్ళీ దాంతోపాటు కొత్తగా కాకినాడ సీపోర్ట్, దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా అరవిందో కంపెనీ కేవీ రావు మెడ మీద కత్తి పెట్టారని, గన్ను చూపించారని, బెదిరించారని, బెదిరించి 41% దీనిలో వాటాలు కాజేశారని 4.5 సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిదీ దుష్ప్రచారం చేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నారో అర్థం కావట్లేదని అనుకోకండి. ఒకటే అంశం, 11 సీట్లకు పరిమితం అయిపోయి ఉన్న 40% ఓట్ షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రివైవ్ అవుతారని, మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తారని చంద్రబాబు నాయుడు గారి భయం. ఆ భయమే నిజమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడ సందర్భం వచ్చినా, సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ప్రచారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే, కొలంబియా డ్రగ్ మాఫియా డాన్ ఎస్కోబార్తో పోల్చి కసితీరా దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క విషయాన్ని మాత్రం ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, హద్దులు మీరిన దుష్ప్రచారం మిమ్మల్ని దహించి వేస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.